Eco Tejas world class electric bike అతి తక్కువ ధరలోనే. సో దేవర 2 స్టార్ట్ అయిందా? లేదు, ఇప్పుడప్పుడు ఎక్కడ. ఎలా ఉండబోతుంది దేవర? కథ చెప్పే ఉంటారుగా. ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. శివ గారు అన్నారు, నా చేతులు పట్టుకుని మరి అన్నారు ఈసారి బాగుంటుందమ్మా. ఓకే, మరి ఐ హోప్. సో ఐ మీన్ జోగుల్ క్యారెక్టర్ లెంత్ ఉంటుందేమో ఈసారి అని అన్నారు ఆయన. అంటే ఈ సీన్లు బాగుంటాయి అన్నారు ఆయన. ఇప్పుడు ప్రాపర్ సీన్స్ ఉంటాయమ్మా అన్నారు ఆయన. మరి వాట్ ఎవర్, ఐ మీన్ ఆయన అన్న దానికంటే ఆయన నాకు పూర్తిగా గౌరవం ఇచ్చారు. ఇంకా సినిమాలో ఎక్కడ ఏమి కట్ అయ్యడం, వాళ్ళు అనుకున్నట్టు తీసినా సరే అది చూపించలేకపోవడం, ఇలాంటివి ఉంటాయి. కానీ సినిమా అనేది చాలా కమర్షియల్ మీడియా. అవును, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళకి ఆ పూర్తి అధికారం ఉండాలి కదా, వాళ్ళు ఏం చేయాలో. దానికి మనకు సంబంధం లేదు. యాజ్ యాక్టర్స్ మన డ్యూటీ మనం మన చేసుకోవాలి. డ్యూటీ మనం చేసుకోవాలి అంతే, అంతకండి. సో ఇప్పుడు తెలుగులో మీకు నచ్చిన హీరో అంటే ఎవరని చెప్తారు? ఇప్పుడు కూడా ఒక రకంగా మహేష్ అంతేనా? ఐ థింక్ సో. బికాస్ మహేష్ ఈజ్ లైక్ ఏ నెక్స్ట్ డోర్ బాయ్. మన ఇంటి పక్కనే ఉండే అబ్బాయిలో ఉంటాడు. ఓకే, అందమైన అబ్బాయి, డెఫినెట్ గా మన ఇంటి పక్కనే ఉండే అందమైన అబ్బాయి. అంటే ఆ ఇంటి పక్క ఉండే ప్రతి అబ్బాయి అందంగా ఉంటాడు కదా. బట్ ఈజ్ ఎ గుడ్ లుకింగ్, బట్ హీ హ్యాస్ దట్ లుక్ అబౌట్ హిమ్. అతని స్పీచ్ లో కూడా అది ఉంది. అవును. బట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటంటే మన ఫ్యాన్స్ వీళ్ళని ఎదగనివ్వరు. మన ఫ్యాన్స్ వీళ్ళని యాజ్ ఎన్ యాక్టర్ ఎదగనివ్వరు. వాళ్ళు ఇంకొక రకమైన రోల్ చేయడానికి లేదు. ప్రతిసారి వాళ్ళు అనుకున్నట్టే వీళ్ళు ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా సినిమాని ఆడనివ్వరు. లేకపోతే ఆడనిచ్చినా స్టాంపింగ్ అయిపోవడాలో, పడిపోవడాలో, ఏదో అయిపోవడాలో ఏదో జరిగిపోతాయి. బాగా వాళ్ళు అలాగే చేస్తుంటే గుడి కట్టేస్తారు. ఇది ఒక రకంగా లోపం నా ఉద్దేశంలో. ఫర్ అన్ యాక్టర్ దెర్ ఇస్ నో గ్రోత్. సో అది గమనించారు మీరు? చాలా ఎప్పటి నుంచో గమనించాను, మొట్టమొదటి నుంచి గమనించాను. మనకి ఇప్పుడు ప్రాబ్లం కాదు. సో నౌ వీఆర్ వెరీ హ్యాపీ అమ్మా. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని గుర్తించలేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీ బాగా గుర్తిస్తుంది. బాగా గుర్తించడమే కాదు, మంచి రోల్స్. ఐ హావ్ డన్ 3-4 థింగ్స్. 4-5 చేశాను ఈ మధ్య. అన్నిట్లోనూ నేను ఒకదానికి సంబంధం లేదు. ప్రతిదీ వెరీ క్యారెక్టర్. నా ఉద్దేశం అదే, నేను అనేది అదే. నాకు అవకాశం దొరుకుతుంది. యాజ్ ఎన్ యాక్టర్ ఐఎమ్ గ్రోయింగ్. ప్రతి దానిలోనూ నేను ఒకదానికి సంబంధం లేదు. దానిలో ఎలా ఉన్నానంటే దానిలో అలా ఉన్నాను. సో ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. సూపర్, ఇదే కావాలి ఇప్పుడు. ఇప్పుడు ఎంత మీకు? ఒక 65 ఉంటాయా? ఇంకా ఎక్కువేనండి. 70 ఆల్మోస్ట్. ఇంకా రాలేదు కానీ రాబోతున్నాయి. క్లోజ్ టు 70. క్లోజ్. అయినా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఏం ఫుడ్ తీసుకుంటారు? యోగా ఇలాంటివి ఉంటాయా? డెఫినెట్ గా యోగా ఉంది. అంటే ఇలా వచ్చినప్పుడు కుదరదు, బయటకు వచ్చినప్పుడు కుదరదు. ఎందుకంటే మన ఇంట్లో మనకి ఏ సోఫా ఆరుకుని చేస్తే బాగుంటుంది, ఎక్కడ కూర్చుంటే మనకు కన్వీనియంట్ కూడా, ఇట్లాంటివన్నీ మన ఇళ్లలో మనకి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. బయటకు వస్తే అది కొంచెం కష్టం అవుతుంది. బట్ ఐ వాక్ అబౌట్ 4 kilometers ఎవ్రీడే. అండ్ అంటే వీక్లీ అట్లీస్ట్ 4 or 5 times. సూపర్. అది కాకుండా ఒక 45 minutes యోగా రొటీన్. సో మన తెలుగు ఫుడ్ తింటున్నారా లేకపోతే నార్త్ ఇండియన్? పోహ అంటే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్. ఓకే. ఉప్మా ఇష్టం, పెసరట్ ఇష్టం, దోశలు మా ఇంట్లో చాలా రెగ్యులర్. మా అబ్బాయిలు కూడా వచ్చి అంటిస్తున్నారా కారం మనలకు కూడా గట్టిగా? ఆ కారం అంత పిచ్చగా వెయ్యం మేము. చేపల పులుసు కావాలి మా ఇంట్లో. చేపల పులుసు టిపికల్ ఆంధ్ర. ప్రతి ఆదివారం జనరల్ గా ఉంటుంది. ఓకే. కొంచెం ఎక్కువగా మాంసాహారులు మేము. మీరు వంట చేస్తారు? మధ్యాహ్నం వంట చేయను. మధ్యాహ్నానికి వంట ఆవిడ వస్తుంది. సాయంత్రం వేళ నేనన్నా చేస్తా, బయట నుంచి వస్తుంది, మా ఆయనన్నా చేస్తాడు, పిల్లలన్నా చేస్తారు. ఇట్ కెన్ బి ఎనీ. సమ్ టైమ్స్ వీ వాంట్ టు ట్రై న్యూ ఫుడ్. ఓకే. మొన్న ఈ మధ్య మోమోలు ట్రై చేసాం. ఆ మోమోల కోసం అని చెప్పేసి మొత్తం మేము ముగ్గురం చాలా కష్టపడ్డాం. దాని ఫిల్లింగ్ అదంతా చాలా బాగా కుదిరింది కానీ కొంచెం అంటుకుపోయాయి.
సో నెక్స్ట్ టైం అగైన్ విల్ ట్రై. ఓకే. ఆ రోజు ఇంకేదో ట్రై చేసి ఏదో మలేషియన్ కర్రీ ఏదో చేయించాడు ఈయన భాస్కర్ గారు. ఈ రకంగా ఎక్స్పెరిమెంటల్ ఫుడ్ అనేది కూడా చేస్తాం. సో హైదరాబాద్ వస్తే ఏం ఫుడ్? బిర్యానీయా? నిన్న హలీం తిన్నాం. మొన్న నిన్న బిర్యానీ తెప్పించాం కానీ కొత్తలేదు. మా ఇంట్లో బిర్యానీ చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ నాకు నచ్చట్లేదు ఇప్పుడు. ఇట్స్ టూ డ్రై. అది మాది బొంబాయిలో కొంచెం బోయిరీ టైప్ బిర్యానీ. అవును, కొంచెం మసాలా ఉంటుంది. అవును. మా ఇంట్లో ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరు మంచి భోజన ప్రియులు అనమాట. చాలా చాలా చాలా. ఆ మాటకు వస్తే ఆంధ్ర నాన్ వెజిటేరియన్ భోజన ప్రియులు కూడా. సూపర్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఫుడ్ తీసుకెళ్తాను ఇక్కడి నుంచి. ఓకే. సూపర్.